సామాజిక భద్రతలో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా లబ్ధిదారులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగా అందిస్తున్న పెన్షన్ పంపిణీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. అయితే సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులందరికీ పెన్షన్ అందజేస్తున్నామని అన్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నప్పటికీ అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో తొలగించిన పెన్షన్ను వారి అర్హత ఆధారంగా తిరిగి పెన్షన్ అందించే ప్రక్రియను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. అదేవిధంగా నిలబెట్టుకోవడం కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఈ రోజున అందులో భాగంగా ఈరోజు చూస్తారు మీరు పెన్షన్లు ఈరోజు 3వ నెల మనకిచ్చాం. 3వ నెల పెన్షన్ ఇవ్వడం కాకుండా ఈరోజు చెప్పాలంటే గతంలో సెలవు రోజు వస్తే పెన్షన్ ఇచ్చేవారు కదండి. 1వ తారీఖు సెలవు రోజు వస్తే పెన్షన్ ఇచ్చేవారు కాదు. ఆ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుభవం లేదు, అవగాహన లేదు. ఈరోజు చూడండి 1వ తారీఖు ఆదివారం వస్తుందని చెప్పి 31వ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సెలవు వస్తే ఆ రోజు పెన్షన్ ఇచ్చేవారు కాదు. సెలవు రోజున పెన్షన్ ఆపేసేవారు. అలాంటిది గమనించి కూడా ముందు రోజు ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదు ప్రభుత్వానికి. అలాంటి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నారు పెన్షన్దారులు. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజున ముందు రోజే పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వర్షం ఉన్నప్పుడు కూడా 90% ఇచ్చడం జరిగిందండి. ఈ రోజున వర్షం ఒక పక్కన ఉదయం నుంచి వర్షం 90% ఈరోజు 12 గంటలకల్లా ఇచ్చేస్తారండి. ఈ రోజున ఆ విధంగా వ్యవస్థను పనిచేయించుకునే విధానం ఈనాడు ఈ ప్రభుత్వానికి అనుభవం ఉంది, అవగాహన ఉంది, అందుకే చేయగలుగుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ఆ ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుని ఈరోజు కూటమి ప్రభుత్వం ఇప్పటికే 100 రోజుల్లో అనేక సమావేశాలు పెట్టి, సమీక్షలు పెట్టి, అధికారులతో సమీక్షలు పెట్టి, అన్ని శాఖలతో మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ రోజున అన్ని రంగాలను కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. విద్యారంగాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా ఈ రాష్ట్రంలో తయారు చేయాలని విద్యారంగాన్ని రెడీ చేసింది. హెల్త్ డిపార్ట్మెంట్ని అపరిమితం చేస్తుంది. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని హెల్త్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేస్తుంది. అదే వ్యవసాయ రంగాన్ని ఈ రాష్ట్రంలోనే అగ్రగామిగా వ్యవసాయాన్ని, ఆక్వాకల్చర్ని అభివృద్ధి చేసుకుని ముందుకెళ్ళాలి, ఆక్వా హబ్గా తయారు చేయాలని, అదేవిధంగా వ్యవసాయాన్ని ఒక హబ్గా తయారు చేసి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్ని రంగాల్ని కూడా ఈరోజు 100 రోజుల్లో మీటింగ్లు ఏర్పాటు చేసి ఈరోజు ముందుకు తీసుకెళ్తుంది. ప్రభుత్వం అనుకున్న దానికంటే ముందంజలో ఉంది. మాట ఇచ్చిన నిలబెట్టుకుంటుంది ప్రభుత్వం. మీ ద్వారా తెలియజేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక భద్రత ఎన్టీఆర్ పెన్షన్ భరోసా లబ్ధిదారులకు ఒకరోజు ముందుగా పెన్షన్ అందించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే పెన్షన్ పంపిణీలో పాల్గొన్న సచివాలయ సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు. రామచంద్రాపురంలో ఘనంగా భారతదేశ విముక్తి సంచార జాతుల దినోత్సవం. సంచార గంగిరెద్దుల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. రెవెన్యూ మరియు పోలీస్ అధికారుల దౌర్జన్యం నుండి తమకు న్యాయం చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన నివాస స్థలాన్ని అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న యానం సావిత్రినగర్కు చెందిన 2 కుటుంబాలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.